ఒకసారి మనం సురేంద్రనాయుడు గారి దగ్గరికి వెళ్దాం. వెళ్లే ముందర గిరిబాబు గారు మాట్లాడారు. ఏమని, వాళ్ళ సోదరిని ఏ రకంగా చేసింది, జనసేన పార్టీకి ఏమి ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానీ జనసేన పార్టీని మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటుంది అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఒకసారి అది చూసి సురేంద్రనాయుడు గారు మీ దగ్గరికి వస్తాం. ఆవిడ ఒక పార్టీకి వెళ్ళారు, మేము ఒక పార్టీలో ఉన్నాం. పార్టీలు ఏదైనప్పటికీ కుటుంబం అనేది కుటుంబం అండి. అంతేగాని రాజకీయ లబ్ధి కోసం దేన్ని త్యాగం చేస్తున్నారండి. సరే, ఈవేళ ప్రతిపాడు ఎమ్మెల్యే ఇచ్చేశారు, నన్ను చిత్తుగా ఓడించేసి డిపాజిట్ లేకుండా చేశారు, మంత్రి అయిపోయింది, లెక్కలేని ఆస్తి సంపాదించింది. ఏం కోల్పోయిందండి? అట్ వాట్ కాస్ట్ ఈజ్ ఎర్నింగ్ ఆల్ దాట్? దేవుడు లాంటి తండ్రిని వద్దనుకున్నా, భూదేవి లాంటి తల్లిని వద్దనుకున్నా, రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ములను వద్దనుకున్నా, స్వర్గం లాంటి పుట్టిని వద్దనుకున్నా, తల్లిదండ్రులు లెక్క చేయని మనిషి ఎవరిని లెక్క చేస్తుందండి? ఏ పార్టీని లెక్క చేస్తుంది, ఏం సేవ చేస్తుంది అనేది ప్రజలు, ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలండి. ఇది రాజకీయం కాదండి, ఇది రాజకీయం కానే కాదు. ఇది ఎవరు గొడవ మొదలు పెట్టారనేది ప్రజలందరికీ తెలుసు. ఎవరు ఈ గొడవ కారణం అనేది మీ అందరికీ తెలుసు. గొడవైన రోజు నుంచి ఈ రోజు వరకు 4 సార్లు ఆవిడ ప్రయత్నం చేయడం జరిగింది. మొదటిది మీ అందరికీ తెలుసు, కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో నా తండ్రి సృహలో లేనప్పుడు రావడం జరిగింది. 2, యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు నా తండ్రి రూమ్ లో ఉన్నప్పుడు రావడం జరిగింది. ఆ రోజు నా తండ్రి ఆవిడతో ఏమన్నారో మీరు ఆవిడని అడిగే తెలుసుకోండి. 3వది సింధు హాస్పిటల్కి వచ్చారు, ఆ రోజు కూడా నా తండ్రి సృహలో లేరు. 4వది నా తండ్రి మరణించాక వచ్చారు. ఈ 4 సమయాల్లో తప్ప తండ్రి ఎప్పుడు గుర్తుకు రాలేదా అని అడగండి మీరు. ఎందుకు గుర్తుకు రాలేదు? ఈవేళ గుండెలు పగలికి ఏడ్చేలాగా, కన్నీరు నీరు పెద్ద పబ్లిసిటీ చేసేలాగా ఏడుపులు ఏడుస్తున్నారే, ఏమైంది ఇంతకాలంని? నా తండ్రి ఇంతవరకు కోమాలో లేరే, ఇక్కడికి వచ్చేస్తే మేము ఎవరో బయట తోసేలేదే, ఎందుకు రాలేదు? ఇంత ప్రేమ ఉన్నాను మరి మీరందరూ అడగాలి ప్రశ్న. ఇప్పుడు మొన్నటి మే వరకు కూడా ఆయన ఇంటికి వచ్చి పిలిచిన ప్రతి ఫంక్షన్ కి వెళ్ళారు, ప్రతి పరామానికి వెళ్ళారు, ఇంటికి వచ్చిన అందరినీ ఆదరిస్తూనే ఉన్నారే, ఎందుకండి ఇంతవరకు కనపడలేదు? ఆయన సృహలో లేనప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు, మరణించినప్పుడైనా గుర్తుకొస్తాడు తండ్రి. ఇది మహా పాపం అండి. ఇంత బాధలో ఉన్నా సరే తండ్రి కోమాలో ఉండి సృహ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? ఒక కూతురన్నా, ఒక కొడుకన్నా, పెద్దలన్నా తల్లి దగ్గరికి వెళ్ళాలి, తల్లి దగ్గరికి వెళ్ళాలి, ఆ తల్లిని ఓదార్చాలండి. అక్కడికి వెళ్ళి చేసేది తండ్రి దగ్గర ఏమీ లేదండి, తల్లి దగ్గర ఓదార్చాలి. తల్లి ముఖం చూసి ఎన్ని రోజులైందో అడగండి మీరు. ఇదేనా తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ? ఇదేనా నేర్పిస్తున్న వాళ్ళ పిల్లలకు కూడానే? మీరందరూ అడగాలి ప్రశ్న. అర్థం చేసుకోవాలి, ఆ పార్టీ మనుషులు, ఆ పెద్దలు అందరూ కూడా అర్థం చేసుకోవాలండి. అదే కాదు, ఆ రోజు తండ్రి మరణించిన రోజు పోలీసులతో పాటు ఒక 50 మంది బౌన్సర్ని రౌడీలతో వచ్చిందని కూడా నాకు తెలిసిందండి. వాళ్ళని ఎవరిని కూడా నేను మర్చిపోనని గుర్తు చేస్తున్నాను ప్రతి ఒక్కరికి. చాలా భావోద్వేగంతో మాట్లాడారు. అంటే ఒక బిడ్డ తండ్రి పట్ల ఉన్న ఆపేక్షంతో ఆయన మాటల్లో ఎక్కడ రాజకీయం చేయాలనే ఉద్దేశం ఇంకోటి ఏదో ఏం కనపడలేదు. బట్ హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ సంథింగ్ ఎల్స్. ఇంతవరకు జనానికి తెలియని అంశం ఆయన మాట్లాడాడు. 50 మంది బౌన్సర్లతోటి, పోలీసులతోటి, రౌడీలతోటి, గుండాలతోటి రావాల్సిన అవసరం ఏముంది ఆవిడకి? జనసేనకి ఏమేమి ఉపయోగపడుతుందో తెలియదు కానీ జనసేన మాత్రం బాగా వాడేసుకుంటుంది అనే మాట కూడా అన్నారు. తల్లిని ఓదార్చాల్సిన బాధ్యతని ఎట్లా విస్మరించింది, ఆమె కూడా ఒక అమ్మే కదా అని చెప్పేసి వెళ్ళేశారు. ముద్రగడ చుట్టూ ఎందుకంటే రాజకీయం చేయటం అవసరమా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు మస్తాన్ రావు గారికి, సోదరుడు శ్రీకాంత్ గారికి, 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు. వాసుదేవన్ గారు, రాజకీయం చేస్తా ఉంది ఎవరనేది క్లియర్ గా తెలిసిపోతుంది. నేను గిరి మాట్లాడిన దాని గురించి నేను ప్రస్తావన చేయటం లేదు, కానీ గిరి ఒక అన్నగా లేదంటే ఒక బిడ్డగా చెల్లెల మీద ప్రేమ ఉండొచ్చు లోపల, కానీ పైకి ఆ ప్రేమను వ్యక్తం చేయలేని పరిస్థితిలో కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి ఆయన మాట్లాడి కూడా ఉండొచ్చు. చెల్లిని శవం దగ్గరికి రానికుండా చేయడానికి ఆయన ఉన్నటువంటి కబంధ హస్తాల పార్టీలో నాయకుల ఆదేశాన్ని కూడా
మనం గమనించవచ్చు. ఇది నా పర్సనల్ అభిప్రాయం. కానీ ఇప్పుడు ఒక చెల్లి తండ్రి చనిపోయిన తర్వాత ఎంతటి తప్పు చేసి ఉన్నా చివరి చూపు చూపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఒక అన్నగా మీ మీద ఉంది. మీరు ఎందుకు చూపించలేకపోయారు? ఆమె బౌన్సర్తో వచ్చింది, పోలీసులతో వచ్చింది అని మీరు అంటున్నారు. నేను చూసి ఆ వీడియో, ఆమెను అడ్డుకున్నటువంటి వీడియో కూడా నేను చూసా. అక్కడెక్కడ బౌన్సర్ లేరు, అక్కడెక్కడ పోలీసుల్ని రిక్వెస్ట్ చేసుకుంటే పోలీసులు కూడా ఒక సిఐఓ డిఎస్పీ స్థాయి ఆఫీసరు ఆమెను రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. పరిస్థితులు బాగలేవమ్మా, నేను తీసుకెళ్లి అక్కడ వరకు చూపించాను, మీరు బయలుదేరండి అమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఆ బిడ్డ ఆ వేదన వెలిబుస్తా ఉండేటువంటి సందర్భం కూడా ఎంత హృదయ విదారమైందో నేను కూడా చూసా. ఈరోజు గిరి గారు చెప్తున్నారు, సంతోషం. ఒక తల్లికి ఇవ్వాల్సిన గౌరవం అదేనా? ఒక తండ్రికి ఇవ్వాల్సిన గౌరవేనా? అలాంటి పార్టీ పెద్దలన్నా చెప్పచ్చు కదా అని చెప్పి. మరి మీరున్న పార్టీ ఏంటండి? మీరున్న పార్టీ తల్లికి గౌరవం ఇచ్చిందా? మీరున్న పార్టీ చెల్లికి గౌరవం ఇచ్చిందా? మరి అలాంటి పార్టీలో మీరు ఉండి మీరు నీతులు చెప్పడం ఏంటండి? నాకు అర్థం కాదు. మీరున్నటువంటి పార్టీ అధ్యక్షుడిని చెప్పండి ఆ మాట, అధ్యక్ష తల్లికి చెల్లికి గౌరవం ఇవ్వండి అని చెప్పండి. లేదంటే ఆ పార్టీ వాళ్ళు చెప్పారా, మేమెట్టా మా తల్లికి మా చెల్లికి గౌరవం ఇవ్వము, నువ్వు కూడా నీ తల్లికి చెల్లికి గౌరవం ఇవ్వద్దు అని చెప్పండి. ఒకటి. రెండోది, మస్తాన్ రావు గారి ఇందాక పార్టీలకు అతీతంగా ఆయన పార్టీ మనిషి కాదు అన్నాడు. ఎందుకు కాదు? వైసీపీ నాయకుడు అండి ఆయన. వైసీపీ పార్టీలో పేరు కూడా మార్చుకున్నాడండి. ముద్రగడ పద్మనాభం రెడ్డి అని మార్చుకున్నాడు. ఆయన పార్టీ ఎందుకు ఆపాదించకూడదు? మేము ఇన్ని జరిగినా మా పార్టీ మీద ఆయన ఎన్ని అభాండాలు వేసినా మాకున్నటువంటి ఆయన మీద గొప్ప మనస్తత్వం మాకుంది కాబట్టి, గొప్ప ప్రేమ మాకుంది కాబట్టి మేము గౌరవ లాంఛనాలతో, ప్రభుత్వ లాంఛనాలతో చేయమని, అంత్యక్రియలు చేయమని చెప్పి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. అంటే గౌరవ లాంఛనాలు కూడా అవసరం లేదని తిరస్కరించారు అంటే దాని అర్థం ఏంటండి? అంటే మేమేదో మా ప్రభుత్వం పోయేసి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తే మాకు వచ్చేస్తుంది ఆ క్రెడిట్. ఆయన జీవితాంతం వైసీపీకి సేవ చేశాడు, వైసీపీ పార్టీ అంటి పెట్టుకుని ఉన్నాడు. మేము లాస్ట్ లో చివరి రోజు పోయి మేము ప్రభుత్వ లాంఛనాలతో చేస్తే ఆయన క్రెడిట్ మాకు వస్తుందా? మేము క్రెడిట్ చోరీ చేసేదానికి మేము ప్రయత్నం చేయాలి, మాకు అవసరం కూడా లేదు. ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక మంత్రిగా, సామాజికవేత్తగా కూడా ఆయన పనిచేశాడు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మా పార్టీ మీద, మా నాయకుడి మీద ఎన్నో విమర్శలు ఆయన చేసినా అవన్నీ పక్కన పెట్టి మాకు విమర్శలు అవసరంగా ఆయన చేసిన విమర్శల్ని మేము స్వాగతిస్తూనే ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని చెప్పి మేము వెళ్ళాం. సరే, ఇందాక గిరి చెప్తున్నారు, తండ్రి లాగా చూసుకుంటానన్నాడు, తండ్రి లాంటి ప్రేమ ఆయన పంచుతానన్నాడు, తండ్రి లాగా వచ్చి పాడి మోసాడు సాదా సీదాగా అని చెప్పేసి. సాదా సీదా ఏమింది? అడిగి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు రాజకీయం లేదు, దీంట్లో రాజకీయ లబ్ధే కదా దాంట్లో ఉంది. మీరు పాడి మోసిన దానికి ఇంకా చాలా మంది చనిపోయారు, వాళ్ళు పాడి మొయ్యలేదే. అంటే వాళ్ళకు ఇంత ప్రజాధరం లేదని చెప్పి మీరు వాళ్ళు పాడి మొయ్యలేదా? ఈయన మాత్రం ఒక వర్గానికి నాయకుడు కాబట్టి ఆయన ఆ వర్గం అభిమానాన్ని పొందడానికి పాడి మోసారా? మరి ఈయనకు అంత ప్రేమ అభిమానం, తండ్రిలాగా చూసుకునే ప్రేమ అభిమానం ఉంటే మరి ఒక రాజ్యసభ ఇవ్వకూడదా? ఎందుకు ఇలాకపోయినారు రాజ్యసభ ఆయనకి? లేదు, ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసి ఉండొచ్చు కదా, ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసి ఉండొచ్చు కదండి వాసుదేవన్ గారు. నేను అడుగుతున్నా, ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయారు? తండ్రికి ఇచ్చే గౌరవం అదేనా? తండ్రికి ఇచ్చిన మాట అదేనా? తండ్రిలాగా గౌరవం ఇస్తాడు అని చెప్పి భారతి గారు చెప్పారన్నారు కదా, భారతి గారు కూడా అడుగుతున్నాను నేను ఇప్పుడు, ఎందుకు తండ్రి లాంటి గౌరవం ఇవ్వలేకపోయారు? ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని ఎందుకు చేయలేకపోయారు? లేదు, రాజ్యసభ పెద్దల సభకు పంపించలేక ఎందుకు పోయారు? మీ చేతుల్లో లేదా పెద్దల సభకు పంపించే అవకాశం? మీ తండ్రిని చంపారు అని చెప్పి ముద్రేసినటువంటి రిలయన్స్ వాళ్ళకి
మాస్టర్ మీరు రాజ్యసభ ఇచ్చి గౌరవం ఇచ్చారే, మీ తండ్రి లాగా చూసుకుంటాం అన్న వాళ్ళకి ఎందుకు లేకపోయారు? అంటే ఇదేనా మీ తండ్రికి మీరు ఇచ్చే గౌరవం? మీ తండ్రికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? మీ తండ్రి సురేంద్రనాయుడు గారు ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. సురేంద్రనాయుడు గారు, మీరు ముద్రేసినటువంటి సురేంద్రనాయుడు గారు, వ్యక్తికి ఒక నిమిషం వాళ్ళ దానికి సురేంద్రనాయుడు గారు, మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. తండ్రి లాగా ఒక్క నిమిషం సురేంద్రనాయుడు గారు, ఒక్క నిమిషం లెట్ మీ టెల్. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు చెబితే ఎవరికో రాజ్యసభ ఇచ్చారని మీరు అంటున్నారు కదా, ఆ టైంకి ముద్రగడ పద్మనాభం వైసీపీలో లేరు. ఇప్పుడు వైసీపీ ఆయన లేరండి. నత్వాని ఉన్నాడా? నత్వాని ఉన్నాడు వైసీపీలో. వాళ్ళకేదో అప్లికేషన్ వాళ్ళు ఇచ్చారు, మీరు ఇవ్వట్లేదా? మీరు మీ హయాంలో పక్క రాష్ట్రాల వాళ్ళని తీసుకొచ్చి రాజ్యసభ పంపలేదా? నిర్మలా సీతారామన్ ఎవరైనా పంపించింది? మీ మద్దతు మీరు కదా పంపించింది రాజ్యసభ. సార్ నేనేం చెప్తున్నా, తీస్తే మీరు కోడిగుడ్డు మీద ఏకలు పీకే ప్రయత్నం చేయమండి. ఓకే సార్, కోడిగుడ్డు మీద ఈకులు పీకతా ఉండేది వాళ్ళు. మీరు ఎంతమందిని పంపించారు రాజ్యసభకి? మస్తానరావు గారి దగ్గర ఉంటుంది, ఆయన స్టాటిస్టిక్స్ తెస్తారు కాసేపట్లో. వాళ్ళు మేము పీకటంలా, నేను అడుగుతున్నాను సార్. మస్తానరావు గారు, మీరు నెక్స్ట్ రౌండ్ కి ఎంతమంది పంపించారు రాజ్యసభకి? అన్ని రెడీ చేయండి సార్, ఆయనకి చెప్పండి. సురేంద్రనాయుడు గారు చెప్పండి, నేను చెప్తే ఆయన నంబర్ మీరు చెప్తారు సార్. నేను అది అడగటం సార్, నేను అది అడగట్లే. నేను అడిగేది ఏమడుగుతానంటే, తండ్రి లాంటి గౌరవం ఇవ్వాలి, ఇస్తాడు, మీరు రాండి అన్నప్పుడు వేరియస్ ఇంకా చాలా ఉన్నాయి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాలు, ఎందుకు ఇలాకపోయారు అని అడుగుతున్నా. ఒకటి, గిరీజీ ఇందాక చెప్పాడు, ఆ పార్టీ వాళ్ళన్నా చెప్పాలి కదా, తండ్రికి ఇచ్చే గౌరవం అదేనా, తల్లికి ఇచ్చే గౌరవం అదేనా? మీరు బౌన్సులతో వచ్చారే, బౌన్సులతో రాకుండా ఉంటే నేను స్వాగతిస్తుంటాను అని చెప్పాడు గిరి. ఆ ముఖ్య మీరు రాకపోతే, మీరు వాళ్ళతో రాకపోతే నేను అమ్మ దగ్గరికి వెళ్తాను, ముందర అమ్మతో మాట్లాడతానని వచ్చుంటే దగ్గరుండి తీసుకెళ్ళేవాడి అనే మాట కూడా అన్నాడు ఆయన. మీరు పెద్ద మనసుతో ఒక అన్నగా ఎందుకు చెల్లెల్ని ఆదరించలేకపోయారు? చెల్లికి బుద్ధి వచ్చేట్టుగా ఎందుకు చెప్పలేకపోయారు? నువ్వన్నా ఇలా చేశావు, నువ్వు రా, నేను నిన్ను తీసుకెళ్లి తండ్రిని చూపిస్తాను, ఒకవేళ మనకు తండ్రి అట్టా పోయాడు, మనం కలిసి ఉన్నాం, నేను తండ్రి లాంటి స్థానాన్ని తీసుకొని నిన్ను చూసుకుంటాను అని చెప్పి అన్న నుండొచ్చు కదా చెల్లిని. చెల్లి తప్పు చేసిందని నువ్వు తప్పు చేసావా? అంటే ప్రలోభానికి గురై తప్పు చేసావా? ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దామండి. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, నువ్వు ఉన్న పార్టీని అడగండి సార్. తల్లికి ఎంత న్యాయం చేశారో అడగండి సార్, చెల్లికి ఎంత న్యాయం చేసిందో అడగండి సార్. అంటే మీ పార్టీ నాయకుడే ఆ విధంగా చేసినప్పుడు శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్లే ముందు అంబటి రాంబాబు గారు మాట్లాడారు. ఒక్క నిమిషం సురేంద్రనాయుడు గారు, మళ్ళీ వస్తా. శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. వారికన్నా ముందు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు చూద్దాం. తర్వాత మీరు ఇందాక అడిగారు కదా